షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మీకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పటి వరకు పిల్లలు బాగా తింటే చాలు టైంకి అని అనుకునేవారు. ఇప్పుడు నుంచి మీరు బాగా తినాలి, డైట్ బాగా మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఆది సారు, ఆది గారు కానీ, అభి మాస్టరు, వీళ్ళంతా నాకు బాబాయ్ గారు హెల్త్ చూసుకోండి, మంచి ఫుడ్ తినండి, బాగా జాగ్రత్తగా ఉండండి, ఇదే చెప్తున్నారు. మొన్న అభి మాస్టర్ ఫోన్ చేశారు, ఏం బాబాయ్ గారు ఎలాగున్నారు, ఎట్టొస్తుంది రెస్పాన్సిబుల్, బాగా నాకు భలే హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. లేదు మాస్టర్ అని పిలుస్తున్నా, అభి మాస్టరు, బాబాయ్ గారు నన్ను మాస్టర్ అని పిలవద్దండి, అభి అనే పిలండి, అది తప్పండి, మాస్టర్ కానీ చిన్న కాదు పెద్ద కాదు, ఒక మీరు ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆ మాస్టర్ అనే పిలవాలి. అంతే, వయసులో చిన్నవాడని పేరు పెట్టి పిలిచాక బాగుండదు, నాకు నచ్చదు. అంటే వాళ్ళ బాబాయ్ గారు అని ఓన్ చేసుకోవచ్చు, మనం కూడా ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఇవ్వాలి. అది మాస్టర్ 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 అయిన తర్వాత మాస్టర్ అని పిలవాలా, అంతే, కరెక్ట్. పేరు పెట్టి పెట్టిన బాగుండదు కదా. ఇప్పుడు అభి మాస్టర్ వల్ల నేను ఇంత పబ్లిసిటీ అయ్యాను. నేను ఎక్కడో ప్రోగ్రామ్ చేసి ఏదో ఆదివారం ఒకరోజు తిరుపతిలో పార్క్లో చేస్తుంటాను, అది చూసి వేరే అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఇన్స్టాగ్రామ్లో పెడితే అది అభి మాస్టర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి రమ్మనడం, ఆడికి వెళ్ళడం, ప్రోగ్రామ్ చేయడం, ఫస్ట్ స్టేజ్ ఎక్కి సక్సెస్ చేసుకుని వచ్చాను. అది నాకు చాలా, ఇంతవరకు నాకు ఆ సంతోషం ఎప్పుడు లేదు. స్టేజ్ ఎక్కాను, పక్కన మాతో పాటు వేరే మాస్టర్ వాళ్ళు వేసినారు కాంపిటీషను, మాకు 92 మార్క్ పట్టింది, వాళ్ళకి 86 మార్క్ పట్టింది. బ్రహ్మాండం. ఫస్ట్ స్టేజ్ ఎక్కి ఫస్ట్ స్టేజ్ ఎక్కి విన్ అయ్యి రావడం నాకు చాలా సడన్ అయిపోయినా. మార్కులు వేసేటప్పుడు నిలబడుకొని దండం పెట్టుకుంటున్నాను, దేవుడా ఇంత దూరం వచ్చాను, పరువు నిలబెట్టవయ్యా తండ్రి, నువ్వేనా అంటే నేను దేవుని ముక్కున్నా. కానీ సక్సెస్ చేసుకుని బయట వచ్చాను. దాంతో అభి మాస్టర్, సంతోష్ మాస్టర్ చాలా హ్యాపీ అయిపోయినారు. నాకు చాలా సంతోషం. ఒక్క నిమిషం. సో కాదు, మీరు డి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ లైట్స్, ఆ కెమెరాస్ ఇవన్నీ కొత్త, మీరు బయట చాలా న్యాచురల్గా ఒక ఫీల్తో చేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ కట్స్ ఉంటాయి, సడన్గా ఇది ఉంటుంది, కెమెరా వచ్చి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అక్కడ ఏం భయం, కొంచెం భయం కానీ అర్థం కాకపోవడం కానీ ఇలాంటివి ఏం లేవా? అభి మాస్టర్ గారు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. బాబాయ్ గారు మీరు ఫస్ట్ స్టేజ్ ఎక్కుతున్నారు, మీరు ప్రోగ్రామ్ చేసినది, కానీ ఇక్కడ షూటింగ్కి రావడం ఫస్ట్ కొంచెం మీకు గిలిగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, కాబట్టి మీరు ధైర్యంగా మీరు స్టేజీ పైన వచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్, మ్యూజిక్, సాంగ్స్ మొత్తం వేసేటప్పుడు మీరు వేసే మూమెంట్స్ చూపించేయండి. ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోతే వేరే మూమెంట్స్ మ్యూజిక్ తగ్గట్టు వేసేయండి, కానీ నిలబడకుండా మీరు మూమెంట్స్ చేయాలా అంటే ధైర్యం చెప్పారు. ఏమిరంటే నన్ను అసలు చూపించటలే. ముందు అభి మాస్టర్, సంతోష్ మాస్టర్, ఈ డాగ్లో డ్యాన్సర్స్ డాగ్ వాళ్ళు వేస్తున్నారు, నేను వాళ్ళు నాకు కనబడరు, నేను వాళ్ళకి కనబడను, స్క్రీన్ వెనకాల నిలబెట్టేస్తారు నన్ను. అంటే నన్ను సస్పెన్స్, అంటే అభి మాస్టర్ గారు మిమ్మల్ని ఎవ్వరు చూడకూడదు బాబాయ్, స్టేజీ పైనే కనబడాలా, అప్పటి వరకు కనిపించకూడదు అంతవరకు. కానీ మాతో కూర్చోండి, మేము ప్రాక్టీస్ చేస్తుంటాము, మీరు వచ్చి చేయొద్దండి, మేము చేసుకుంటాం. ఏమంటే అభి మాస్టర్ క్లాస్ రూమ్ తీసుకెళ్ళి 2 టైమ్ వేసి ప్రాక్టీస్ చేయమన్నారు, వేసి చూపించు వేశాను. బాబాయ్ గారు ఇంకేయద్దండి, ఇంకా మీ మూమెంట్స్ అంతా మీరు గుర్తుపెట్టుకొని ఇంక వదిలేయండి, మీ గురించి మాకు లేదు, మేము కావాలంటే మేము కంపోజ్ చేసుకుంటాము, మీరు కనబడింది స్టేజ్ పైన కనబడాలి, ఎవ్వరు మాకు వచ్చినట్టు కనబడకూడదు. అంటే మిమ్మల్ని ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ కింద చూపిద్దామని అనుకున్నారు, సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద. కానీ ఆ గుర్తింపు వచ్చిందండి, ఎట్లా సర్ప్రైజ్గా పెట్టారు అభి మాస్టరు, అంతకంత గుర్తింపు తెచ్చుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మార్కులు పడి విన్ అయ్యి వచ్చాము, ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు చాలా, నా జీవితంలో అది ఫస్ట్ ఇలాంటి చూడడము. అభి మాస్టర్కి, సంతోష్ మాస్టర్కి చాలా కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ట్రెండ్ అయ్యి అలా అయ్యారు. ఎవరండి అది పోస్ట్ చేసింది? అది సండే ఒకరోజు మున్సిపల్ పార్క్లో ప్రోగ్రామ్ చేస్తారు, డ్యాన్సర్స్ ఇద్దరున్నారు, నవీన్, నాని. వీళ్ళు వారం ఒక్కొక్కరు మార్చి చేసుకుంటారనమాట.
వీళ్ళ గ్రూప్ ఒక రోజు ఒక వారం, నెక్స్ట్ వారం వచ్చి ఇంకొక గ్రూప్ మరి. సరే నేను కాలక్షేపానికి ఈవినింగ్ టైం వెళ్తాను సండే, అప్పుడు ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. వాళ్ళే పిలిచారనమాట, ఎవరైనా ఆడియన్స్ వచ్చి డ్యాన్స్ చేయాల్సి ఉంటే చేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళని వేస్తానంటే వాళ్ళు ఒకలాగా చూశారు, సర్లే చూసుకుంటారు ఆడియన్స్, అది ఏం రా వయసు అయిపోయింది అది విని ఇలా అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. ముసలోడుగా ఉన్నాడు ఏమైపోతాడు, కానీ మన టాలెంట్ మనకు తెలుసు, భగవంతుడు తెలుసు. స్టేజ్ ఎక్కిన తర్వాత చూపిద్దాం లెట్టన్. ఏం పాటేస్తారే అన్నారు, ముఠా మేస్త్రి పెట్టాను నేను. నాకు ప్రాణం పోసింది ముఠా మేస్త్రి, నాకు ఇంత దాకా రప్పించింది ముఠా మేస్త్రి. ఆ సాంగ్ హో ఈ రబ్బా అదే కదా, సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది కదా. ఈ బెండ్ చేస్తున్నాను కదండి, ఇదే మెయిన్. ఆ డ్యాన్సుల్లోనే 2 times ఈ స్టెప్స్ ఉంది కదా, ఆ స్టెప్సే మెయిన్. అదే లుక్. ఇప్పుడు మీరు అంటే డ్రమ్స్ నుంచి నేర్చుకున్నాను అని అన్నారు కదా, చిరంజీవి గారి పాటలు చూసి కూడా నేర్చుకున్నారు కంప్లీట్గా. ఎవరన్నా మీకు మాస్టర్ ఉండేవారా, డాన్స్ నేర్పించేవారు? మీకు మాస్టర్ చూస్తూ నేర్చుకోవడమే. డ్రమ్స్ కొట్టే ఆయనే మా ఊరే అతను, చిత్తూరు సంతపేట మంగసముద్రం. అది ఆయన డాన్సరా? కాదు కదా. కాదు డ్రమ్స్, జస్ట్ డ్రమ్స్ ఫంక్షన్లకి డ్రమ్స్ ఆయన మీకు నేర్పించే స్కోప్ నేర్పించేది. ఆయన ఒకేమంటాడు, నేను కొట్టే మ్యూజిక్లు నువ్వు ఆడగలుగుతావరన్న. నేను మామని పిలుస్తా, ఆయన నన్ను మచ్చని పిలుస్తాడు. ఎన్ని రకాలు కొడతారో కొట్టండి, అన్ని రకాలని ఆడి చూపిస్తాను. చిన్న వయసే అప్పుడు, అదే న్యాచురల్గా వచ్చిన డాన్స్. అంటే అదే ఒక 7th class 6th class చదివేటప్పుడే ఎంతసేపు కొడతారో కొట్టండి, ఎన్ని విధాలు కొడతావు కొట్టు, అన్ని విధాలు నేను ఆడి చూపిస్తా. ఎన్ని రకాలు కొడతావు అన్ని రకాలు నేను ఆడి చూపిస్తాను. సరే కొడుతుడు, కానీ ఆయన కొట్టలేక ఆయన నిలిపేస్తాడు. రే మచ్చని కాదు రబ్బా నువ్వే గెలిచినవారు రబ్బా అని వేస్తాడు. అప్పుడు అంతా ఆ మ్యూజిక్, అదే నాకు డ్యాన్స్ అంటే. మళ్ళీ ఉండగా ఈ పసివాడి ప్రాణం స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఎక్కువ బ్రేక్ డ్యాన్స్. ఈ ఖైదీస్ వచ్చి 30 years పైన అయిపోయింది అనుకుంటా. అది చాలా ఇదిగా వేస్తుంటాను అప్పుడు. రగులుతుంది ఇప్పుడు నేను వేయాలని ఉండాను, కానీ ఆ రోజు ష్యూర్ పక్కా వేసి చూపిస్తాను. అదేలాగా మెటీరియల్ చేసుకొని చేయాలని ఉండాను, చేసి చూపిస్తా. అది చూసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. చేయాలి ఏమంటే అప్పుడు చేసిన అయిపోయి 30 years పైన అవుతుంది. అది ఇప్పుడు వేయాలని నాకు కోరిక ఉంది. ఆ డ్యాన్స్ రాదండి ఎవరికి. ఆ ఖైదీలో సాంగ్స్ రగులుతుంది మధుగా, సూపర్ సాంగ్స్, సూపర్ హిట్ అయింది కదా సినిమా. అది ఆ సాంగ్స్ వేయాలని ఉండాను, కానీ ఎప్పుడు వేస్తాను తెలియదు, ఏది చూపిస్తాను. సో ఎక్కువగా ఈ కోవా బన్ గురించి వైరల్ అయితే వస్తుంది. కోవా ఈవెన్ కొంతమందికి కోవా మురళీ బాబాయ్ అని చెప్పి రకరకాల పేరు. కోవా బాబాయ్ కాదు. ఏంటి ఇప్పుడు మీరు ఏంటి మీ ప్రొఫెషన్? కోవా బన్ సార్ మాది చిత్తూరు అండి, చిత్తూరు సంతపేట మంగసముద్రం. మాకు అమ్మమ్మ వాళ్ళ ఊరు గంగనపల్లి అంటే చిత్తూరులోని, మాది మంగసముద్రం. అమ్మమ్మ కూరగాయల వ్యాపారం మార్కెట్లో, అమ్మ కూరగాయల వ్యాపారం. నేను ఒక ఐదో తరగతి దాకా గంగనపల్లి స్కూల్లో చదివాను. ఇక్కడ మార్కెట్ జైహింద్ స్కూల్లో చదివాను. అక్కడ చదువు ఎక్కువకపోతే ఇక్కడికి తీసుకొని చూపించారు. మార్కెట్లోనే కూరగాయల అంగడి. అంటే మా ఎమ్మెల్యే గారు, పాత ఎమ్మెల్యే గారు సికే బాబన్న గారు గుర్తుందా, విన్నారా? సికే బాబన్న ఇల్లు మార్కెట్ కాడ, వాళ్ళ ఇంటి ఎదురుగానే మా అమ్మమ్మ వ్యాపారం. అంటే వాళ్ళు అన్నోళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఆ అన్నగారికి ఆ అమ్మగారు పిలిచి మా అమ్మని, మా పెద్దమ్మని, మా అవ్వని అందరిని పిలిచి భోజనాలు పెట్టి మంచి చెడ్డ ప్రతి ఒక్కటి. మా అమ్మ పేరు చిన్నపాప రామ్మ అంటారు, జయమ్మ, మా పెద్దమ్మ పేరు జయమ్మ రామ్మ అంటుంది, మా అమ్మమ్మ పేరు బూచమ్మ. వాళ్ళని పిలిచి అన్నోళ్ళ ఇంటికాడ ఏ ఒక్కటి ఇంట్లో చేసింది బాగా పెట్టి పంపిస్తూ ఉంటారు. నేను 24 hours అప్పుడు జైన్ స్కూల్లో చదివేటప్పుడు అన్నోళ్ళ ఇంటికాడ తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు వెళ్ళటం లేదు. అప్పుడు చిన్నప్పుడు అన్నోళ్ళ ఇంటికాడ బాగా నేను మార్కెట్లో పెరిగాను. మళ్ళీ అమ్మ చనిపోయింది. అంటే 3 years ఫస్ట్ మా మిస్సెస్ చనిపోయినారు ఒళ్ళు బాగాలేక. అంటే ఏంటంటే రీజన్ అంటే వాళ్ళు హెల్త్ బాగాలేదు, వాళ్ళ అమ్మగారు ఊరికి వెళ్ళి ఉన్నారు. అంటే మా చిత్తూరు టౌన్ పక్కన విలేజ్ ఎజ్జిపల్లి అని. అడిగి వెళ్తే ఇంకా విలేజ్ల్లో బాత్రూమ్ అంటే బయట వెళ్తారు బాగా చెట్లకల్ అట్లా.
బహిర్భూమికల్లా వెళ్ళి వస్తారనమాట. అంటే తెల్లారి తెలిసి వెళ్ళి వస్తూ ఉంటే ఆడ కుంట్లో నీళ్ళు ఉంటే ఆడికి పోయి ఉండారు, అదే పడిపోయి ఉండారు, కుంట్లో పడిపోయి ఉండారు. అప్పుడు చనిపోయినారు. మా మిస్సెస్ చనిపోయింది. 3 నెలలకి మళ్ళీ మా అమ్మ చనిపోయింది, దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు ఇంకా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు? లేదు, ఇంకా పాప డిగ్రీ కంప్లీట్ చేసింది. అసలు ఆడపిల్ల పెళ్ళికి అమ్మ అవసరం అమ్మ చాలా ఉంటుంది. ఉండాలా, లేదు. కానీ బిడ్డల్ని బాగా చదివిపించుకున్నానండి. మా అబ్బాయిని ఇంటర్మీడియట్ దాకా చదివిపించాను. దానిపైన అతనికి చిన్న యాక్సిడెంట్ అయింది. డిగ్రీ చేరినాడు, యాక్సిడెంట్ అయింది. సరే నిలిపేసినాము అబ్బాయిని. వాడిని ఓకేనండి అంతానే? యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఓకేనండి, నార్మల్గా అంతా బాగానే ఉన్నాడు? ఎవరికి? అబ్బాయికి ఏమన్నా? బాగానే ఉన్నాడు. ఏదో ఏసీ మెకానిక్ దాంట్లో చేర్చేసినాను, ఏదో చేస్తున్నాడు. మా పాప సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడే 2 మంత్ అవుతుంది జాయిన్ అయ్యి. చెన్నై, కోయంబేడు. చెన్నై అండి. ఇంకా నాకు కూరగాయలు చాలా లాస్ అయ్యి నేను మార్కెట్లోనే వ్యాపారం చేశాను. అమ్మ తర్వాత నేనే పెట్టాను, వ్యాపారం చేశాను. ఈ కరోనాలలో చాలా వ్యాపారం, షాపులు ఎక్కువగా తెరవనీయకుండా అప్పుడే మార్నింగ్ టైం 1 అవర్ 2 అవర్ ఇస్తున్నారు, దానిపైన తెరవకూడదు అంటున్నారు. కరోనాలో కొంచెం లాస్ అయింది. మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ నేను తిరుపతికి వచ్చేసాను. తిరుపతికి వచ్చి ఒక కర్నాల్ లేవిట్టు, ఆ కర్నాల్ లేవిట్లో ఆడ బాడుకు తీసుకొని కడప నుంచి గోవల్ చెరువు పాల్కోవా ఫేమస్ ఆడ, మంచి టేస్ట్, సూపర్ టేస్ట్. ఆ కోవా తెచ్చుకోవడం, బండి పైన పెట్టుకోవడం, బండి బయటని తెప్పించడం. నేనున్న రూమ్ కాడ నుంచి కాలేజీ కాడికి పోయి ఆడ వ్యాపారం చేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే రూమ్కి వచ్చేస్తాం. కోవా బండి 90% అక్కడ హెచ్జిఎస్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా పాపులారిటీ చేశారు. ఇన్స్టాగ్రామ్ ఇది వాళ్ళు ఫాలో చేసి బాగా చేసినారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు, బాగా లైక్ చేసి వాళ్ళు కూడా బాబాయ్ అని పిలుస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు హెచ్జిఎస్ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం బాబాయ్, మురళీ బాబాయ్